వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కానుక సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. సో చాలామందికి పింఛన్దారులకు అయితే డౌట్స్ ఉన్నాయి, అలాగే వాలంటీర్ మిత్రులకు, అలాగే సచివాలయ ఎంప్లాయీస్ కూడా డౌట్స్ ఉన్నాయండి. సో ఏప్రిల్ 1వ తారీఖున వాలంటీర్లు పంచుతారా, సచివాలయ ఎంప్లాయీ పంచుతారని చెప్పేసి పింఛన్దారులు అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు పంచుతారు, ఎవరు పంచకూడదని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రజెంట్గా జాతీయ ఎన్నికల కమిషన్ ఆధారంగా కొన్ని జీవోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఏప్రిల్ 1వ తారీఖున పింఛన్ పంపిణీ అనేది రద్దు చేయడం జరిగిందండి. సో ఎందుకు రద్దు చేశారంటే, సో ఈ పింఛన్ పంపిణీ ఎందుకు 1వ తారీఖు రద్దు చేశారంటే, మార్చి 31 ఫైనాన్స్ ఇయర్ ముగిస్తుండడంతో 1వ తారీఖు బ్యాంకులోనే సెలవు ప్రకటించడం జరిగిందండి. సో ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది. సో మనకి గత సంవత్సరంలో కూడా మార్చి 31తో ఫైనాన్స్ ఇయర్ ముగిస్తుండడంతో ఏప్రిల్ 1వ తారీఖున మనకు పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అలాగే తిరిగి మళ్ళీ 3వ తారీఖు నుంచి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ఎన్నికల జాతీయ కమిషన్ వాళ్ళు, అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా వాలంటీర్లు పంచుతారా, సచివాలయ ఎంప్లాయీ పంచుతారా అని చెప్పేసి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. అలాగే మాకు ఎటువంటి అప్డేట్ లేదండి, అప్డేట్ వచ్చిన వెంటనే మరొకసారి మీకు తెలియజేస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ప్రజెంట్గా జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో ఎన్నికలు కోడ్ అమల్లో ఉండడంతో పింఛన్స్ అనేది పంచే సమయంలో కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. సో ఆ షరతులు ఏంటని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఎంపీడీఓ సార్ కానీ, అలాగే మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే రిటర్న్ మన యొక్క నియోజకవర్గం సంబంధించిన రిటర్న్ అధికారులు ఉన్నారో సో వాళ్ళ ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ గైడ్లైన్స్ అనేది మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి మనకి పింఛన్స్ వాలంటీర్లు పంచాలా, అలాగే సచివాలయ ఎంప్లాయీ పంచాలా అని చెప్పేసి ఆ గైడ్లైన్స్లు ఇవ్వడం జరిగింది. సో యథావిధిగా ఏదైతే మన 5 సంవత్సరాల నుంచి వాలంటీర్ మిత్రులు ప్రతి నెల మనం 1వ తారీఖు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క ఏప్రిల్ మే నెల సంబంధించి కూడా వాలంటీర్ మిత్రులు పంచుతారని చెప్పేసి జాతీయ ఎన్నికల కమిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పింఛన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో భాగంగా కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. ఆ షరతులు ఏంటని చెప్పి ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎంపీడీఓ సార్ కానీ, అలాగే మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాల మేరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఒక లెటర్ అయితే మనకి ఆథరైజ్ లెటర్ అని చెప్పేసి ఒక లెటర్ ఎన్నికల రిటర్న్ అధికారి మీ యొక్క నియోజకవర్గం సంబంధించి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వారి యొక్క సైన్ ద్వారా మనం పింఛన్స్ అనేది వాలంటీర్ మిత్రులు అనేది 3వ తారీఖు నుంచి అయితే యథావిధిగా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ప్రజెంట్గా ఈ లెటర్ అనేది వాలంటీర్ మిత్రుల దగ్గర మనం పెట్టుకొని పింఛన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి క్లియర్గా జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళు మీ యొక్క నియోజకవర్గం సంబంధించి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఆ లెటర్స్ అనేది ఎంపీడీఓ సార్కి అలాగే మున్సిపల్ కమిషనర్కి అయితే రావడం జరుగుతుంది. ఫర్దర్గా అక్కడి నుంచి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ వారికి అయితే రావడం జరుగుతుంది. సో వారి నుంచి వాలంటీర్ మిత్రులకు అయితే రావడం జరుగుతుంది. ఈ లెటర్లో మన యొక్క నియోజకవర్గం సంబంధించి ఎవరైతే రిటర్న్ అధికారులు ఉన్నారో వారి యొక్క సైన్ ద్వారా, అలాగే మన గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ యొక్క సైన్ ద్వారా ఆ లెటర్ మన దగ్గర పెట్టుకొని మన పింఛన్స్ అనేది 3వ తారీఖు నుంచి యథావిధిగా 8 లోపల ఈ పింఛన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ వాళ్ళైతే తెలియజేయడం జరిగిందండి. సో ప్రజెంట్గా ఈ లెటర్స్ ఏముంటుంది అని చెప్పేసి మనకు చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో ఈ లెటర్ సంబంధించి కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చేస్తాను. సో ఇక్కడ మనకి ఏ సచివాలయం సంబంధించి ఎంతమంది అయితే వాలంటీర్ ఉన్నారో, ఏ వాలంటీర్కి ఎన్ని పింఛన్స్ ఉన్నాయి, క్లస్టర్కి ఎన్ని పింఛన్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఇస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని షరతులు అయితే విధించడం జరిగిందండి. పింఛన్ పంపే ప్రాసెస్లో భాగంగా లబ్ధిదారులకి వాలంటీర్ మిత్రులు ఎటువంటి ప్రభావాలకు కానీ, సో ఫోటోలు కానీ, వీడియోలు కానీ తీయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాంటి దానిలకు పాల్పడితే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జీవోలో. అలాగే మనకి ఇక్కడ పింఛన్ పంపే ప్రాసెస్లో భాగంగా ఏ వాలంటీర్కి ఎంత అమౌంట్ ఇస్తారో అంత అమౌంట్ మాత్రమే ఉండాలి. ఎక్కువగా అమౌంట్ ఉన్నా కూడా మనకి మన యొక్క ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క నియోజకవర్గం సంబంధించి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కఠిన చర్యలు అయితే ఆ వాలంటీర్ యొక్క కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సపోజ్గా నాకు 20 పింఛన్స్ అనుకో, సో సమ్ వాల్యూ అంటే నాకు 60,000 వస్తుంది అనుకో, 60,000 మాత్రమే ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సో ఎన్నికల అధికారులు అయితే కొన్ని కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే వీటితో పాటు పింఛన్ పంపిణీ చేసే ప్రాసెస్లో భాగంగా పింఛన్దారులకు ఎటువంటి ప్రభావాలు పెట్టకూడదని చెప్పేసి, అలాగే మనం పింఛన్ పంపే సమయంలో సో సంబంధిత అధికారులు ఎవరైనా వచ్చినా కూడా సో ఆ లెటర్ అయితే మన దగ్గర ఉండాలి. సో లెటర్ కింద లేకుంటే కినా సో దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అండి ఏప్రిల్ మే నెల సంబంధించి ప్రతి ఈ 2 నెలల సంబంధించి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా మన యొక్క జాతీయ కమిషన్ ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ యథావిధిగా గత 5 సంవత్సరాల నుంచి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి వాలంటీర్ మిత్రుల ద్వారానే పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో నిబంధనల ప్రకారమే పింఛన్ పంచాలని చెప్పేసి మన యొక్క ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళు మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పింఛన్ సంబంధించి మనకి ఏప్రిల్ 1వ తారీఖు పంపిణీ రద్దు చేయడం జరిగింది. అలాగే తిరిగి మళ్ళీ 3వ తారీఖు నుంచి పింఛన్ పంపిణీ అనేది మన యొక్క వాలంటీర్ మిత్రుల ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఈ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ప్రభావాలకు కాకూడదని చెప్పేసి మనకు ఎన్నికల కమిషన్ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పింఛన్ కార్డుకు సంబంధించి ఈ ఏప్రిల్ నెల సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.